బ్యాక్ టు న్యూస్. కంతనపల్లి ప్రాజెక్టు కథ కంచికి చేరింది. 10,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే తలపెట్టిన ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయించింది 80 కోట్లు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రతిపక్షాలు ఆందోళన చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఏటూరు నాగారం మండలం కంతనపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి 2009లో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మించాలంటూ విపక్షాలు ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బడ్జెట్లో 1800 కోట్లు కేటాయిస్తామని ముందస్తు హామీ ఇచ్చినప్పటికీ కేవలం 80 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు కేటాయించిన డబ్బులు ప్రాజెక్టు సర్వే కూడా సరిపోవు. 80 కోట్లతో ప్రాజెక్టు పనులు ఎలా ముందుకు వెళ్లాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కానుండి వరంగల్ జిల్లాలో కంతనపల్లి ప్రాజెక్టుని కేవలం శంకుస్థాపన చేశారు తప్ప బహుళార్థక సాధక ప్రాజెక్టు అయినటువంటి కంతనపల్లికి నిధులిచ్చి ప్రారంభించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అనేక సందర్భాల్లో ఆందోళన చేసిన సందర్భంగా టెండర్లు పిలవబోతున్నాం, పనులు జరగబోతున్నాయి అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చుడు తప్ప మంత్రులు కానీ అదే రకంగా ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఇవ్వటం తప్ప ఇంకోటి లేదు. సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే చాలాసార్లు ఆందోళన నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అయినటువంటి కంతనపల్లి ప్రాజెక్టు యొక్క ఉపయోగం వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చాలా ఉంది. కానీ ఆ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నిధులు కేటాయించకుండా 2009 నుండి నేటి వరకు 2013 వరకు కూడా రూపాయి కేటాయించకుండా మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణమైతే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ ఎన్నోసార్లు ప్రభుత్వానికి వివరించారు. ఈ ప్రాజెక్టును గోదావరి నదిపై నిర్మిస్తే 13,000 కోట్లతో నిర్మిస్తున్న దేవాదుల ప్రాజెక్టు నీరు వస్తుంది. అయినా పట్టించుకోకుండా ప్రభుత్వం మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే తెలంగాణ ప్రాంతం అంతా కూడా 20 లక్షల ఎకరాలతోటి అద్భుతంగా మరి సాగుబడిలోకి వచ్చే చిన్న ప్రాజెక్టు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను నిర్ణయం తీసుకునే పర్మిషన్ ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. ఎక్కడ ఇబ్బంది లేని ఈ చిన్న ప్రాజెక్టు కట్టడానికి ఈ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎండిపోవాలి, నష్టపోవాలి, అభివృద్ధి జరగొద్దనేదే ఏకైక లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం కంతనపల్లిని నిర్లక్ష్యం చేస్తే దేవాదుల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అంతేకాక ఉద్యమాలు ఊపందుకుంటాయి. కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ను ఖరారు చేయడంతో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. యూపీఏ నుంచి డీఎంకే నిష్క్రమణతో డిఫెన్స్లో పడ్డ కాంగ్రెస్ కర్ణాటకలో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. కన్నడ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్లా మారాయి. దీంతో ప్రధాన పార్టీలు కర్ణాటక ఎన్నికల మీద దృష్టి సారించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అన్ని పార్టీలకు ఇప్పుడిక్కడ ఓటరు నాడిని పట్టే ఛాన్స్ దొరికింది. కన్నడ సీమలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ గడువు జూన్ 11వ తేదీన ముగియబోతోంది. దీంతో ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ను ఖరారు చేసింది. Under Article 324 read with Article 172(1) of the Constitution and Section 15 of the RP Act 1951, the Election Commission is mandated to hold elections to constitute the new Legislative Assembly before the date, before the expiry of present tenure. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లున్నాయి. ఇందులో 36 సీట్లు ఎస్సీలకు, 15 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఓటర్ల సంఖ్య 4.18 కోట్లుగా నమోదైంది. నామినేషన్ దాఖలు చేసే తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే రాష్ట్రమంతా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. మరోవైపు నిబంధనలు పక్కాగా అమలు పరిచేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఒకే చోట 3 ఏళ్లకు మించి పనిచేస్తున్న అధికారులను ఎన్నికల క్రమంలో బదిలీ చేస్తామంటున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్. Election related officials and police officers of inspector and above level who have completed 3 years in a district during a period of last 4 years shall be transferred out of the district. కర్ణాటక అసెంబ్లీకి ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 17. ఈ మరుసటి రోజే అంటే 18వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 20 ఆఖరు తేదీ. ఎన్నికలు జరిగే ముహూర్తం మే 5వ తేదీ. కర్ణాటకలో మే 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తారు. మే 8వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఎలక్ట్రానిక్ యంత్రాల కౌంటింగ్ కాబట్టి ఫలితాలు త్వరగా వెలువడతాయి. మే 11వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్రంలో తాజా రాజకీయ పరిణామాల క్రమంలో కర్ణాటక ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడ బీజేపీ సర్కార్లో లుకలుకలు, ముఖ్యమంత్రుల మార్పు తనకు కలిసొస్తుందని కాంగ్రెస్ కోటి ఆశలతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆత్మవిశ్వాసం ఈ పార్టీలో ఉట్టిపడుతోంది. కేంద్రంలో అధికారం తనదేనని డంకా బజాయిస్తున్న బీజేపీ మాత్రం కర్ణాటకలో చావురేవో అన్నట్లు పోరాడుతోంది. జూదమేరా జీవితం అంటూ ఉన్నది లేనిది అంతా పేకాటకు తగలేస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. రాష్ట్రం ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాలకే కేరాఫ్ అన్న విషయం అందరికీ తెలుసు. దీంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అని ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. డ్రగ్ కల్చర్, గన్ కల్చర్తో పాటు జూదం కూడా వేళ్లునుకుపోయింది. కొంపలు కూల్చే ఈ మూడు ముక్కలాట వరంగల్ జిల్లాలో యథేచ్ఛగా నడుస్తోంది. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో పేకాట క్లబ్లు వెలుస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే రోజుకు 10 కోట్ల జోదం జరుగుతుంటే రాష్ట్రం మొత్తం మీద మరో 10 కోట్ల బిజినెస్ జరుగుతోంది. రాజధానిలోని క్లబ్లకు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన చోటా రాజకీయ నాయకులే ఓనర్లు. స్కిల్ గేమ్ పేరుతో వరంగల్ నగరంలోని క్లబ్లను జూద కేంద్రాలుగా మార్చడంతో ఎంతో మంది పేకాటలో లక్షలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు కుటుంబాలను రోడ్డున పడేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు జూదగాళ్లు. వరంగల్లో పేకాట స్థావరాలపై టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించి ఎస్ఎన్ఎం, శ్రీనివాస క్లబ్లపై దాడులు చేసి సీజ్ చేశారు పోలీసులు. అయితే ఇటీవలే ఆ క్లబ్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీవీ9 స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి పేకాట బండారాన్ని బయటపెట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వరంగల్లో పేకాట సాగుతున్న 3 క్లబ్లను సీజ్ చేయాలని ఆదేశించారు. అప్పుడు మూతపడ్డ శ్రీనివాస క్లబ్ ఇంకా తెరుచుకోలేదు. ఓ మంత్రి గారి అండదండలతో ఎస్ఎన్ఎం క్లబ్, ఉన్నతాధికారుల ఆశీస్సులతో ఆఫీసర్ క్లబ్లు మాత్రం తెరుచుకున్నాయి. అండదండలుండగా మాకేలా చింత అంటూ పేకాట జోరుగా సాగిస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే పేకాట జోరుగా సాగుతోందని ఆరోపిస్తున్నారు స్థానిక నేతలు. చాలా మంది కూడా పొద్దున దాకా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకొని వచ్చి ఈ క్లబ్బుల లోపల పెట్టి మరి డబ్బులు కోల్పోయి తమ జీవితాన్నే తాకట్టు పెట్టి ఈరోజు జూదంకి బానిసలై మరి తమ కుటుంబాలను కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు వరంగల్ నగరంలో మరి నడుస్తున్నటువంటి సిటిజన్స్ క్లబ్ కానీ, ఆఫీసర్స్ క్లబ్ కానీ, ఎస్ఎన్ఎం క్లబ్ కానీ ఈ క్లబ్లను సీజ్ చేయడం లోపల పోలీస్ అధికారులు వైఫల్యం. ఏదో ఒకటి జీవో తీసుకొచ్చుకొని దీనికి మాకు లైసెన్స్ ఉన్నది, మేము నడిపించుకుంటామంటే మాత్రం అది పొరపాటు. ఈ ప్యాక్ ఆటనే మొత్తం నిషేధించాలి, ఈ క్లబ్ను మొత్తం తీసేయాలి. ఇక్కడ ట్రస్ట్ ముసుగుల లోపల ఇక్కడ ఎక్సైజ్ కోసము లేకుంటే వ్యాయామానికి సంబంధించి నడవాల తప్ప ఈ జూదం అనేది నడవద్దు. ఇప్పటికైనా పోలీసులు పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపకపోతే జోదర్ల కుటుంబాల్లో ఆత్మహత్యలు వంటి సంఘటనలు జరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికలకు అవసరమైన రాజకీయ ఎత్తుగడలకు తోడుగా పాలనాపరమైన విధాన నిర్ణయాలతో బడుగు బలహీన వర్గాలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. వ్యవసాయం లేక కరువుతో అల్లాడుతున్న గ్రామీణ పేదలకు అధికార పార్టీపైనున్న కోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కూలీ రేట్లను పెంచింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అభివృద్ధి పనులను పక్కన పెట్టి బడుగులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. సేవా రంగాలకు అధిక నిధులు కేటాయించి ఎలక్షన్ బడ్జెట్ గా పేరు తెచ్చుకున్న సర్కార్ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో కూలీకి రోజుకు 137 రూపాయలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఆ కూలీ రేట్లను 149 రూపాయలకు పెంచింది. పెంచిన రేట్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కరెంట్ లేక, సాగునీరు లేక, పంటలు పండక, కుల వృత్తులు, కుటీర పరిశ్రమలు అటకెక్కి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ప్రజలు ఉపాధి లేక అష్టకష్టాలు పడుతూ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, జనాల్లో కోపాన్ని తగ్గించడానికి తమ వంతుగా కృషి చేస్తున్నామంటున్నారు కొందరు అధికారులు. ఇక నుంచి ప్రజాగ్రహంపై నీళ్లు చెల్లే విధాన నిర్ణయాలనే తీసుకుంటామని కొందరు ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. హిజ్రాలు కొత్త అవతారం ఎత్తుతున్నారు. చీకటి రాజ్యాన్ని ఏలేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
ఖచ్చితంగా చెప్పాలంటే అండర్ గ్రౌండ్లో ఓ మాఫియానే నడిపిస్తున్నారు. మాట వినని వారిని డెన్లకు ఎత్తుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. తాజాగా తిరుపతిలో 2 హిజ్రా గ్రూపుల మధ్య విభేదాలు వచ్చాయి. మామూళ్ల వసూళ్లలో తేడాలొచ్చి వ్యవహారం కిడ్నాపులకు దారితీసింది. సమాజం దృష్టిలో లోకువకు గురవుతున్న హిజ్రాలు ఇప్పుడిప్పుడే హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. మేము మనుషులమే, అందరితో కలిసి బతకనివ్వండని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. సంఘంగా ఏర్పడి సమాజంతో పోరాడుతున్న హిజ్రాల్లో ఇప్పుడు డాన్లు కూడా పుట్టుకొచ్చారు. హక్కుల సాధన కోసం నాయకత్వం వహించేవారే తోటి హిజ్రాలను బానిసలుగా మార్చి వాడుకుంటున్నారు. పట్టుకుటి కోసం ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తుకొచ్చిన సొమ్ములు మామూళ్ల పేరుతో వాటాల్లాగేస్తున్నారు కొందరు హిజ్రా డాన్లు. నుదుటిన రూపాయి బిళ్లతో బొట్టు పెట్టుకుని పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్న ఈమెను చూడండి. పేరు అలేఖ్య అలియాస్ అనిల్ కుమార్. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఇప్పుడు అలేఖ్యే డాన్. ఈ 3 జిల్లాల్లో హిజ్రాగా పుట్టిన వారెవరైనా అలేఖ్య కిందే బానిసలుగా బతకాలి. తోటి హిజ్రాలతో కలిసి రోడ్లు, దుకాణాలు, ఇళ్ల వెంట తిరిగి భిక్షమెత్తుకొచ్చిన సొత్తులో అలేఖ్యకు నెల 5,000 రూపాయలు మామూలు పంపించాలి. ఇలా లక్షలు దోచుకుంటోంది అలేఖ్య. మామూలివ్వని వారి తోలు ఒలుస్తుంది అలేఖ్య. డబ్బులివ్వని పార్టీని అవసరమైతే రాత్రికి రాత్రే కిడ్నాప్ చేస్తుంది. ఎక్కువ మాట్లాడితే రౌడీల సాయంతో పీకలు కోసి పారేస్తుంది. ఇదిగో తిరుపతి ప్రెస్ క్లబ్ లో సమావేశమైన ఈ హిజ్రాలంతా అలేఖ్య బాధితులే. మామూళ్ళివ్వని హిజ్రాలకు నరకం చూపించింది అలేఖ్య. డబ్బులివ్వని ఇద్దరిని ఎత్తుకెళ్లి నెల్లూరు డెన్లో చిత్రవధకు గురి చేసింది. నెలకు 5,000 చొప్పున డొనేషన్ లేకుండా ఫండ్స్ లేకుండా పోవాల్సి వస్తుంది. సార్ నేను ఎక్కడుంటా, ఇవాళ నేను బయట వచ్చేదానికి కుదరదు, లేకపోతే ఇంకొకటి మాలో ఉండి ఇట్లా సంపాదించడానికి దుకాణాలు అడుక్కుని కూడా నేను పోను. అట్లాంటి నేను నా పరిస్థితి బాగాలేదంటే కనీసం ఇంకా పోవటమే తడవండి. కాల్ చేసింది సార్, ఒళ్ళంతా కాల్చి మన నీళ్ళేటమ్మా నా దగ్గర డబ్బులు లేమ్మా అన్నా కూడా జుట్టు పట్టుకుని తీసుకొని రౌడీ జుట్టు పెట్టుకుని తీసుకొని వెళ్ళి అట్టే కాల్చి వాతలు పెట్టేసింది సార్. నాకైతే కర్మ కొద్దీ అటు ఇటు కాకుండా పుట్టి కన్నవారికి దూరంగా మనుషులనే గుర్తింపునకు కూడా నోచుకోకుండా బతుకుతున్న హిజ్రాలపై దౌర్జన్యం చేస్తోంది అలేఖ్య. హిజ్రాల్లో డాన్ అవతారమెత్తి మాఫియాగా మారుతోంది. అన్ని చోట్ల తన ఆధిపత్యం కోసం రౌడీలను కూడా మెయింటైన్ చేస్తోంది. 3 నెలల క్రితం ఇలాంటి వెధవ పనే చేసి జైలుకు కూడా వెళ్లిన అలేఖ్య ఈ మధ్య బయటకొచ్చింది. వచ్చి రాగానే మళ్లీ వసూళ్లకు తెరలేపింది. తాజాగా తిరుపతిలో హాసిని, సుజాత అనే 2 హిజ్రాలను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు కూడా ప్లాన్ చేసింది అలేఖ్య. ఇన్నోవా కారులో 10 మంది రౌడీలను తిరుపతికి పంపిన అలేఖ్య బస్టాప్ లో ఉన్న సుజాతను ఎత్తుకెళ్లింది. అక్కడే ఉన్న హాసిని పోలీసులను ఆశ్రయించడంతో సుజాతను రక్షించి ఇన్నోవాతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నేను కేసు పెట్టినావు తప్పైపోయింది చెప్పి నా కాలు పట్టుకొని మళ్ళీ నాకు రౌడీ మామూలు ఇవ్వండి, లేకపోతే నేను మొగలు పెట్టి చంపించేస్తాను, లేపించేస్తాను, తిరుపతిలో ఇవ్వు హిజ్రాలు ఉండి అని చెప్పి బెదిరించింది సార్ అందరినీ. ఇంకా తమాషా చెప్తుందేమో అనుకున్నాము. నేను నైట్ ఇక్కడ ఇన్నోవా ఆటో ఎక్కడ చూసలేక నా వెనకాల 7 మంది మొగలు పట్టుకొని చంపబోయారు సార్ నన్ను. అసలు ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. పట్టుకొని నన్ను చంపబోయేలేక నాకు భయం వేసి నేను పరిగెత్తుకుంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. నా సాటి హిజ్రాని తీసుకెళ్ళేసి కిడ్నాప్ చేసి అమ్మాయిని గొంతంతా నొక్కేసి అమ్మాయి గొంతంతా పోయి గీసేస్తున్నారు సార్. ఈ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే మమ్మల్ని చంపేస్తుంటారు స్పాట్లోని. మేమంతా మర్డర్ అయిపోయి పాటికి సవాల్ తేలుంటారు సార్ మా అందరికి. ఈ అలేఖ్య ఎవరో కాదు, నెల్లూరులో హిజ్రాలకు లీడర్. ఈ ఛాన్స్నే డాన్గా మార్చుకోవటానికి వాడుకుంది. రౌడీయిజం, దాదాగిరితో జనాన్ని హడలెత్తిస్తోంది. తిరుపతిలో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు, తోటి హిజ్రాలను బెదిరించేందుకు ఈ కిడ్నాప్ కు ప్లాన్ చేసింది. అసలు అలేఖ్య హిజ్రానే కాదని, పెళ్లి చేసుకున్న భార్య, పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు తోటి హిజ్రాలు. అయితే పోలీసులు మాత్రం దాదాగిరి, రౌడీయిజం చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. కిడ్నాప్ ఉదంతంతో అలేఖ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం మీద అలేఖ్య అనే హిజ్రా నెల్లూరు నుంచి కొంతమందిని వ్యక్తుల్ని ఒక ఇన్నోవా కార్లో పంపించారు. వీళ్ళని థ్రెటన్ చేస్తూ ఉంటే ఇక్కడ హాసిని అనే ఒక హిజ్రా మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మాకు ప్రాణ భయం ఉందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేయడానికి వచ్చారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. రాత్రి 11 o'clockకి ఒక అటెంప్ట్ కమిట్ మర్డర్ ఒక కేసు కూడా ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది.
సో కొంతమంది వ్యక్తుల్ని ఆ ఇన్నోవా కార్ కూడా మేము డిటైన్ చేసాము. సో ఈ కేసు రిజిస్టర్ చేసాము, విచారిస్తున్నామండి. ముంబై లాంటి నగరాల్లో మాఫియాగా ఏర్పడి అరాచకాలకు తెగబడే హిజ్రా డాన్లు ఇప్పుడు టెంపుల్ సిటీ తిరుపతిలో కూడా దందాలు మొదలు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. హిజ్రాల ఆగడాలకు అడ్డుకట్టే వేయకుంటే ఇష్టారాజ్యంగా చెలరేగుతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సడక్ బంద్ లో జోరుగా అరెస్టులు, తగ్గేది లేదంటున్న టీఆర్ఎస్ నేతలు. డీఎంకేకు చెక్ పెట్టనున్న యూపీఏ, కనిమొళి బెయిల్ రద్దుకు కసరత్తు. డాన్లుగా మారుతున్న హిజ్రాలు, మామూళ్ల వసూళ్లలో మాఫియాకు పోటీ. రేపటి నుంచే 10వ తరగతి పరీక్షలు, ఏర్పాట్లలో అధికారులు బిజీ.